అమ్మా కుటి ఆ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురామా. ఆ తెస్తున్నా. నేను దేవుణ్ణి కోరుకుంటా మళ్ళా జన్మంటుంటే నన్ను మొగాళ్ళలాగా పుట్టించమని. నువ్వేమనుకుంటున్నావు? మొగోడి జీవితం అంత ఈజీ అనుకుంటున్నావా? మళ్ళీ లేకపోతే ఏంటండి, పొద్దున్న మెల్లగా లేవచ్చు, టిఫిన్ చేయొచ్చు, టిప్ టాప్ గా తయారై ఆఫీస్కి పోవచ్చు, మళ్ళీ సాయంత్రం రావాలి, మంచిగా తినాలి, టీవీ చూడాలి, సైలెంట్ గా పండుకోవాలి. ఎంత ప్రశాంతమైన జీవితం మీది. నువ్వు అంతగా మొగోడిలా పుట్టాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నావు కదా, అయితే దాంతోపాటు ఇంకొకటి కోరుకో. ఏంటది? ఓ దేవుడా, నువ్వు నన్ను మొగోడిలా పుట్టిస్తే ఓ గొప్పింట్లో పుట్టించమని కోరుకో. నువ్వు పొరపాటున ఒక పేద కుటుంబంలో పుట్టావే అనుకో, నువ్వు పేరు సంపాదించుకోవాలి, ఈ సమాజంలో బ్రతకాలంటే నువ్వు పరువు సంపాదించుకోవాలి, ఆఖరికి నీ ఒక్క పూట కడుపు నింపుకోవాలన్నా నువ్వే సంపాదించుకోవాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, ఫ్రెండ్ అన్ని బంధాలను కొనాల్సి వస్తుంది, సంపాదించాల్సి వస్తుంది. అన్నీ ఈ పైసలతోనే. ఇంకొక విషయం అమ్మా, నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, నేను వేడివేడిగా వంట చేసినప్పుడు వచ్చి నువ్వు తినవు అని, ఎప్పుడు చల్లగైనాకనే తింటావు అని. ఆ చల్లన్నం కూడా ఎందుకు ఇష్టంగా తింటామంటే, నా కుటుంబం గురించి నేను కష్టపడి లేటుగా వచ్చినా ఆ చల్లన్నం కూడా నాకు అమృతమే. అలా తినేవాడే మొగాడు. పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా. ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిన్ను భరించువాడే, బ్రతుకు దీపం వెలిగిస్తాడు, అతని హృదయం నాటి చరామి అగ్ని.